2014లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసిందంటేనే రాష్ట్ర ప్రయోజనాల కోసం. ఆ రోజు రాష్ట్రానికి చెందినటువంటి నూతన రాష్ట్రానికి చెందిన అనేక అంశాలు కేంద్రం నెరవేర్చకపోవటం కానీ, రాకపోవటం కానీ, అప్పుడున్న ప్రత్యేక రాజకీయ పరిస్థితుల్లో రాష్ట్ర మేలు కోసం, రాష్ట్రం అభివృద్ధి కోసం ఆ రోజున ఎన్డీఏలోంచి బయటకు వచ్చాం. అది అందరికీ చెప్పాం. ఎందుకు వచ్చామో చెప్పాం, ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పాం. మాకు పొత్తుల కన్నా రాష్ట్రమే ముఖ్యం అనుకున్నాం కాబట్టి ఆ రోజు బయటకు వచ్చాం. మళ్ళీ ఈ రోజున ఎందుకు కలిసామంటే ఈరోజు కూడా అంతే, రాష్ట్రమే ముఖ్యం, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం కాబట్టి ఈరోజు మళ్ళీ ఎన్డీఏ కూటమిలో దేశం మొత్తం అక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి మోడీ గారు అన్ని పార్టీలకి ఆహ్వానం పలికారు. మళ్ళీ పునరేకృతం అవ్వాలి, అందరం కూడా దేశ అభివృద్ధి కోసం ముందుకు రావాలని చెప్పి పిలుపునిచ్చారు. దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారికి మా అధినేతకి ఫోన్ చేశారు, వెళ్ళారు, కలవటం కూడా జరిగింది. ఇవాళ కూడా దెబ్బతిన్న ఈ రాష్ట్రం రేపు మళ్ళా అభివృద్ధి పదంలో నడవాలని అంటే కేంద్రం సహాయం లేకుండా కుదరదు. ఎన్డీఏలో ఉంటవే రాష్ట్రానికి మంచిది, తెలుగుదేశం పార్టీకి కాదు, రాష్ట్రానికి మంచిదని చెప్పి ఈరోజు ఎన్డీఏలోకి చేరారు. చాలాసార్లు చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన టీడీపీతో వచ్చేసరికి ఆయన పాత్ర టీడీపీతో అని అంటే ఏ రకంగా మీరు ఆయన గురించి, పవన్ కళ్యాణ్ గురించి చెప్తారు అని అంటే ఏం చెప్తారు? టీడీపీ వర్సెస్ జనసేన, ఈ కూటమి, ఈ ఎన్డీఏ ఆయన స్పష్టంగా చెప్పారు, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు, వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను. 2019లో అదే జరగబట్టి వైసీపీ అధికారంలోకి వచ్చింది. లేకపోతే మాకు ఇవాళ ఆ రోజు డైరెక్ట్గా పోటీ చేస్తే 23 సీట్లు వచ్చినాయి. దాదాపు ఇంకొక 70 సీట్లలో 5,000, 7,000, అలాగే నా వరకు తీసుకుంటే 25 ఓట్లు, ఆ రోజు 25 ఓట్లు నా వరకు తీసుకుంటే, ఇలాగ ఆ రోజు కనుక జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేసి ఉంటే ఖచ్చితంగా గవర్నమెంట్లోకి వచ్చేవాడు. 85 ఆ రోజున విడిపోయి పోటీ చేయటం వల్ల ఈరోజు రాష్ట్రం దాదాపు 20-30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది. కానీ ఇక్కడ ఒక ప్రశ్న చాలా సూటిగా సార్, ఒక స్థానం కాకుండా ఏకంగా 2 స్థానాల్లో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ స్వయంగా ఆయన్నే గెలవలేని పరిస్థితి. అలాంటిది టీడీపీ ఏ రకంగా జనసేనని నమ్మి ఈ కూటమికి సై అని అంటే ఏం చెప్తారు మీరు? అంటే ఎన్నికల్లో ఇందిరాగాంధీ గారు ఓడిపోయారు, ఎన్టీఆర్ గారు ఓడిపోయారు, అనేక చంద్రశేఖర్ మొన్నే తెలంగాణ ఎన్నికలు జరిగినాయి, ముఖ్యమంత్రి కేసీఆర్ ఓడిపోయాడు. ఎన్నికల్లో ఓటమి గెలుపు అనేది ఆ వేవ్లో అన్నీ జరుగుతూ ఉంటాయి. 2 చోట్ల పోటీ చేసినా, 1 చోట పోటీ చేసినా ఓటమి పాలయ్యారంటే ఆ వేవ్ అలా పనిచేసింది. 2019 ఎలక్షన్ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఏంటంటే, నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరు దాటుద్ది అనే సామెత జగన్మోహన్ రెడ్డి నిజం చేసి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మిమ్మల్ని అందరినీ కూడా ఎక్కడో తీసుకెళ్ళిపోతానని చెప్పి ప్రజల్ని ఊహల్లోకి తీసుకెళ్ళిపోయాడు. అందరూ అది నమ్మారు. 2019 తర్వాత 2024 వచ్చేటప్పుడు చూసేటప్పటికి వాళ్ళందరూ కూడా అధోపాతాళంకి వెళ్ళిపోయారు. ఇటు రాష్ట్రం వెళ్ళిపోయింది, ప్రజలు వెళ్ళిపోయారు, అన్ని రకాలుగా రాష్ట్రం దెబ్బతింది. కాకపోతే ఆ రోజు అతను పిలుపునిచ్చిన ఒక్క ఛాన్సు, తండ్రి లేని బిడ్డ, ఒక్కసారి నమ్మండి నా మాట, ఒక్కసారి పాలన ఇవ్వండి, నేను అందరినీ మీ జీవితాలు, మీ తలరాతలు మారుస్తా, మిమ్మల్ని లక్షాధికారులు చేస్తా, కుబేరులు చేస్తా అని చెప్పి ఊకదంపుడు ఉపన్యాసాలు జగన్మోహన్ రెడ్డి వీధికి పాదయాత్ర చేస్తూ ఇచ్చాడు. ఆ గాలిలో అనేక మంది ఓడిపోవడం జరిగింది. అదేం పెద్ద మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. సార్, గతంలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయిన తర్వాత 5 సంవత్సరాలు పాలిచ్చారు. ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు కానే వస్తుంది. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారి సక్సెస్ గురించి చెప్పాలన్నా, ఫెయిల్యూర్స్ గురించి చెప్పాలన్నా, మరోపక్క చంద్రబాబు నాయుడు గారి ఫెయిల్యూర్స్ కానీ సక్సెస్ గురించి చెప్పాలంటే సూటిగా బోండమ్మ గారు ఏం చెప్తారు? నిజంగా ఆ రోజు ఒక స్వర్ణయుగం రాష్ట్రానికి, రాష్ట్రంలో ప్రజలకి, 5 కోట్ల మంది ప్రజలకి 2014, 2019 స్వర్ణయుగం చంద్రబాబు గారి పరిపాలన. రాష్ట్రానికి స్వర్ణయుగం. రాజధాని లేనటువంటి రాష్ట్రానికి రాజధాని నిర్మించడం కానీ, రాజధానిలో కీలకమైనటువంటి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టుని 71% పనులు వేగవంతంగా తీసుకురావటం కానీ, అలాగే ఈ రాష్ట్రంలో సాగునీరు, తాగునీరు ప్రాజెక్టుల్ని వేగవంతంగా పూర్తి చేయటం కానీ, కియా లాంటి కార్ల పరిశ్రమ, అలాగే ఫ్రాంక్లిన్ టెంపుల్ లాంటి ఐటీ పరిశ్రమ, లూలు గ్రూపు, HCL, అలాగే సెల్కాను సెల్ ఫోన్ కంపెనీ, ఇలాంటి 130 కంపెనీలు తీసుకురావటం కానీ, దాంట్లో 6 లక్షల మంది యువతకి ఉద్యోగాలు ఇవ్వటం కానీ అదొక స్వర్ణయుగం. జగన్మోహన్ రెడ్డి పాలన ఫ్రమ్ ది బిగినింగే డే 1 విధ్వంసంతో స్టార్ట్ అయింది. అతను ప్రమాణ స్వీకారం చేసినటువంటి 2019 మే 30వ తారీఖు
ఆ రోజు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో. ఆయన అమరావతిలో పనులు ఆపేయండి అని విధ్వంసంతో స్టార్ట్ చేశాడు. 10 రోజుల్లోనే ప్రజావేదికని 15 కోట్ల రూపాయలతో కట్టిన, ప్రజల డబ్బుతో కట్టినటువంటి దాన్ని ఇట్లాగే కూర్చొని దాంట్లో మీటింగ్ పెట్టి ఉపయోగించుకొని దాన్ని పగలగొట్టేశాడు. అక్కడ ఎక్కడైతే అతను విధ్వంసంతో స్టార్ట్ అయిందో అక్కడి నుంచి రాష్ట్రం మొత్తం నాశనం అయిపోయింది. ఒక క్యాపిటల్ని 30-40% పనులు పూర్తి చేసినటువంటి చంద్రబాబు గారు, ఇతను 151 సీట్లు వస్తే, అంత పెద్ద పర్సంటేజ్ ఓటింగ్ వస్తే ఇతను దాన్ని పూర్తి చేయలేకపోయాడు. పూర్తి చేయలేక చేతకాని వాగుడు వాగి ఒక క్యాపిటల్ బదులు 3 క్యాపిటల్ అన్నాడు. 3 క్యాపిటల్స్ అని తీసుకెళ్ళి ఇష్టారీతిన మొత్తం నాశనం చేశాడు. విశాఖపట్నం క్యాపిటల్ అని చెప్పి అక్కడ 40,000 ఎకరాల భూములు దోచేశాడు. అట్లాగే కర్నూలు వాసులను మోసం చేశాడు. అంతా కూడా ఎక్కడ చూసినా 1 కిలోమీటర్ రోడ్డు ఎక్కిపోవటం కానీ, ఒక అభివృద్ధి పనులు జరగటం కానీ, ఒక సాలిడ్ ఎసెట్ అనేది, ఒక క్రియేషన్ అనేది, ఎసెట్ క్రియేషన్ అనేది 2019-24 మధ్య ఎక్కడ జగన్మోహన్ రెడ్డి పరిపాలన జరగలేదు. కాబట్టి ఇది ఒక విధ్వంసకరమైన పరిపాలన. ఒక విజనరీకి, ఒక ప్రిజనరీకి ఉన్నటువంటి తేడా ఏంటో స్పష్టంగా రాష్ట్ర ప్రజల కళ్ళ ముందే 14, 19, 19-24 చూసి. మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ఫెయిల్యూర్ గురించి చెప్పుకోవాలంటే ఏం చెప్తారు? మీరు గతంలో ఓడిపోయారు కదా. ఫెయిల్యూర్ అనేది ఏది లేదండి. ఓటమి అనేది ఫెయిల్యూర్తో రాదండి. ఎందుకంటే ఆ రోజు మేము తప్పు చేసి ఓడిపోలా. మేము ఏ ఒక్క విషయంలో తప్పు చేసామని ప్రజల నుంచి చెప్పించండి, లేదంటే మీ మీడియా నుంచి చెప్పించండి. మేము ఫలానా దాంట్లో తప్పు చేశారు మీరు, అందుకనే ఓడిపోయారని మేము చెప్పడం కాదు, మీరు చెప్పండి. అంటే మరీ 23 స్థానాలకే అదే అంటున్నా. అది ఏంటంటే ఒక వేవ్. నేను చెప్పాను కదా ఇందాక, నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరు దాటింది అని పాత సామెత, పెద్దల సామెత. దాన్ని నిజం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ప్రజలందరినీ ఒక ట్రాన్స్లోకి పట్టుకెళ్ళిపోయి నేను వస్తే ఏదో చేసేస్తాను. చంద్రబాబు బాగా చేశాడు, చంద్రబాబు కన్నా బాగా చేస్తా, నేను మీ తలరాతలు మారుస్తా, యువతకి జాబ్ క్యాలెండర్ ఇస్తా, మెగా డిఎస్సి ఇస్తా, ఇక అది ఇది అని లేకుండా నవరత్నాలు అన్నాడు, అది అన్నాడు, ఇది. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఏ అభివృద్ధి కార్యక్రమాలు మీకు ఏ రకంగా కూడా యాక్సెప్టెన్స్ అనిపించలేదండి? మీరు చెప్పండి ఏం చేశాడు? ఈ నవరత్నాలు కానీ ఇవి కానీ మీకు నవరత్నాలు అభివృద్ధి కాదు కదా. నవరత్నాలు అభివృద్ధి సంక్షేమం. నవరత్నాలు అంటే సంక్షేమంలో నవరత్నాలని చెప్పి 9 రత్నాలని 2 రత్నాలు 3 రత్నాలు చేశాడు. ఆ 2 రత్నాలు 3 రత్నాలు 100కి 20 మందికో 30 మందికో ఇచ్చాడు. 100 మంది దగ్గర జగన్మోహన్ రెడ్డి ట్యాక్సులు పెంచి ఇంటి పన్నులు పెంచాడు, చెత్త పన్నులు వేశాడు, కరెంట్ ఛార్జీలు పెంచాడు, నిత్యావసరకులు పెంచాడు, పెట్రోలు, డీజిల్, గ్యాస్ అన్నీ కూడా ఈ రాష్ట్రంలో పక్క రాష్ట్రం కన్నా, తెలంగాణ కన్నా, తమిళనాడు కన్నా, కర్ణాటక కన్నా ఈ రాష్ట్రంలో అన్నీ పెరిగిపోయినాయి. ఎందుకు పెరిగినాయి? జగన్మోహన్ రెడ్డి బాధుడు వల్ల. అతనే చెప్తున్నాడు 2,55,000 కోట్లు నేను బటన్ నొక్కి ప్రజలకు ఇచ్చానంటున్నాడు. నువ్వు 2,55,000 కోట్లు ఇచ్చావు, మరి 13 లక్షల కోట్లు అప్పులకి తీసుకెళ్ళావు రాష్ట్రాన్ని. కానీ గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలేనంత స్పీడ్గా పోర్ట్లు కంప్లీట్ చేశాను, హైవేస్ కంప్లీట్ చేశాను. మరీ ముఖ్యంగా విజయవాడలో చెప్పినట్లయితే ఫ్లైఓవర్స్ ఎక్కువగా నా హయాంలోనే పూర్తయ్యాయి. డెవలప్మెంట్ ఏది నోచుకున్నా కూడా వైఎస్ఆర్సీపీ హయాంలోనే నోచుకుంది అని అంటున్నారు. పక్కా మోసం, పక్కా అబద్ధం. ఒక్కసారి శాంక్షన్ డేట్ చూసుకోండి, పనులు మొదలుపెట్టిన డేట్ చూసుకోండి, ఆ రోజు వచ్చిన ఆర్డర్స్ చూసుకోండి, కేంద్రం అప్రూవల్ చేసిన డేట్లు చూసుకోండి. అన్నీ కూడా తెలుగుదేశం టైంలో అయినటువంటి ఈయన వచ్చినాక పనులు పూర్తయినాయి. కట్టిందామో కష్టపడిందామో చంద్రబాబు గారు, రెబ్బన్ కట్ చేసిందామో ఈయన, చెప్పుకుంటుందామో పేరు ఈంది. అంతే తప్పితే మీరు చెప్పండి, ఈ రాష్ట్రంలో మేము ఉన్నాం, మేము చెప్తాం. గోదావరి కృష్ణ అనేది అనుసంధానం చేసింది తెలుగుదేశం, చంద్రబాబు గారు. పోలవరం 71% పూర్తి చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రంలో పరిశ్రమలు, ఇన్వెస్ట్మెంట్స్, అలాగే ఇండస్ట్రీస్, ఐటీ కంపెనీలు తెచ్చింది చంద్రబాబు గారు. నువ్వేం తెచ్చావు చెప్పు. బట్ అత్యధికంగా పోలవరంలో అవినీతి జరిగింది, 75% జరగనలేదు. స్పిల్ వెల్స్ అన్నీ కూడా ప్రాపర్గా నిర్మించలేదు. కాంట్రాక్టుల మీద కమిషన్లు దోచుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు తొందరగా ఈ ప్రాజెక్ట్ పూర్తి అవ్వాలి, నా కమిషన్ ముందే ఇచ్చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపించారు బహిరంగ వేదికల్లో. దీన్ని ఏ రకంగా తీసుకు ఇలాంటి సొల్లు మాటలు చెప్పే విజయం సాధించారు. నేనేం చెప్తున్నా, ఇది మన ప్రాజెక్ట్ కాదు, కేంద్రం ప్రాజెక్టు. దీని మీద పీపీ అథారిటీ ఉంటుంది, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఉంటుంది. ఒక ఆంధ్రప్రదేశ్ డిసిషన్ ఏమి ఫైనల్ కాదు. ప్రతి బిల్లు, ప్రతి వర్క్ అక్కడ ఏది పెట్టినా వాళ్ళు స్క్రూటినీ చేసి పెడతారు. కాబట్టి 100% నిధులు పోలవరం ప్రాజెక్టుకి కేంద్రం ఇచ్చిన నిధులు. దాంట్లో
ఏ విధంగా చంద్రబాబు గారు చేయగలుగుతాడు? చేయలేడు. బట్ ఇతను మాత్రం జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే దాని మీద వచ్చే పవర్ ప్లాంట్ ఎన్నిటిని కూడా అమ్ముకున్నాడు లంచాలు తీసుకొని. నాసిరకం పనులు చేసి దాంట్లో ఇవాళ కాపర్ డ్యామ్ కొట్టుకుపోయేటట్టు తీసుకొచ్చాడంటే ఇతను అవినీతి. మరి ఈ 5 yearsలో ఆ 25%ని ఫినిష్ చేయడానికి వైఎస్ఆర్సీపీకి ఎందుకు అంత టైం పడుతుందంటే? ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పా, ఒక విజనరీకి ఒక ప్రిజనరీకి ఉన్న తేడా ఏంటో 2019-24 మధ్య కనపడింది. ఐడియా ఉంటే ఒక ప్రాజెక్ట్ మీద ఒక కమిట్మెంటు, ఒక స్టేట్ మీద ఒక కమిట్మెంటు, ఒక అవగాహన ఉంటే ఇవన్నీ పూర్తవుతాయి. సేపు లిక్కర్లో దోచుకుందాం, శాండ్లో దోచుకుందాం, మైన్స్లో దోచుకుందాం, భూముల మీద దోచుకుందాం, ఇలా ఉండేవాడికి ఏం కనబడతాయి? కాబట్టి తేడా అది. ఆ రోజున మేము చేసాము ప్రాజెక్టులు. ఆ రోజు మేము చేసిన మొత్తం పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్లో అనౌన్స్ చేశారు ఎన్డీఏ గవర్నమెంట్. మేము హయాంలో ఎంతవరకు జరిగింది పనులని. ఇవాళ ఎన్ని డేట్లు పెట్టాడు పోలవరం పూర్తి చేస్తానికి? ముందు అన్నాడు 2021 2022 అన్నాడు, 23 అన్నాడు, 24 కూడా అయిపోయింది. మధ్యలో ఇరిగేషన్ మినిస్టర్స్ కూడా మారటం, దానికి ఏమన్నా పని స్లో అవడం? మినిస్టర్కి దానికి సంబంధం లేదని నేను చెప్పాను కదా. ఇది కేంద్రం పీపీ అథారిటీ ఉంటుంది. పీపీ అథారిటీ మానిటరింగ్లో జరిగేది పోలవరం పనులు. కాబట్టి దానికి దీనికి స్టేట్ మినిస్టర్కి కేంద్రం కేటాయించాల్సిన నిధులు పోలవరంకి కేటాయించలేదు, స్టేట్ నిధులతోనే పూర్తి చేయాల్సిన పరిస్థితి అని అంటున్నారు. ఒక పక్క అలాంటి కేంద్రంతో మీరు కూటమిలో భాగంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఏ రకంగా ఇప్పుడు కదా రేపు రాబోయే టైంకి మేము కూటమి లేదు. 2024-29కి 2019-24లో ఉంది జగన్మోహన్ రెడ్డి అన్అఫీషియల్ గా ఉన్నాడు కూటమిలో. కూటమిలో ఉండబట్టే అతని కేసులు ముందుకు సాగలా. దాదాపు ఒక వాయిదా కూడా అతను కోర్టుకు వెళ్ళా. అతని బాబాయ్ వివేకానంద రెడ్డికి హత్య కేసు మూలపడిపోయింది. ఆఖరికి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ని 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగిచ్చారు. ఒక సిబిఐ వీళ్ళ తమ్ముడు అవినాష్ రెడ్డి అరెస్ట్ చేయడానికి వస్తే కర్నూలులో అడ్డుకున్నారు. ఎన్ని రాష్ట్ర పోలీస్ హయాంలో జరిగినాయి. కాబట్టి మా హయాం నెక్స్ట్ టర్మ్ వచ్చినప్పుడు మేము అభివృద్ధి కోసం, అతను కేసుల కోసం పొత్తు పెట్టు. కానీ సార్ ఇక్కడ కేంద్రం ఒక మెడల్ని వంచి నేను స్పెషల్ స్టేటస్ని తీసుకొస్తానని బలంగా శపథం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకవైపు, ఆ తర్వాత కనీసం స్పెషల్ స్టేటస్ గురించి మీరు రాస్తారోకోలో ధర్నాలో ఏదో ఒక రకంగా ఒత్తిడి కనీసం కేంద్రం మీద తీసుకురాలేదు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం మీద తీసుకురాలేదు. సో ఈ స్పెషల్ స్టేటస్ ఇంకా ఈ ఊసు లేనట్ట, లేకపోతే అంటే పాలసీ వాళ్ళు మార్చుకున్నారు. స్పెషల్ స్టేటస్ అనేది కంట్రీ వైడ్గా ఏదికి లేదు. ఎప్పుడైతే వాళ్ళు గవర్నమెంట్లోకి వచ్చారో అంటే ఈ లెక్కన ఫ్యూచర్లో స్పెషల్ స్టేటస్ అనేది ఊసే ఉండదనే వాళ్ళు నీతి ఆయోగ్ ఏదైతే వచ్చిందో ఫైనాన్షియల్ కమిషన్స్ ఏ విధంగా అయితే రద్దు చేశారో స్పెషల్ స్టేటస్ గురించి మనం మాట్లాడుకోవడం వేస్ట్ అనేమో దీని గురించి. అంటే వాళ్ళ నిర్ణయం అది మాట్లాడుకోవటం అనేది మన హక్కుని మనం ఎలా వదులుకుంటాం? ఖచ్చితంగా మాట్లాడతాం. అది కాతే వాళ్ళు కేంద్ర స్థాయిలో వాళ్ళు దేశం మొత్తం మీద ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు మీద తీసుకున్నటువంటి నిర్ణయం అది. దాన్ని మనం మా ఒక్కదానికి ఎగ్జామ్షన్ ఇవ్వమని చెప్పి ఒప్పించుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ అడిగితేగా అసలు జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా ఈ రాష్ట్రం గురించి అడిగితేనే కదా. ఆఖరికి రైల్వే జోన్ ఇస్తే దానికి 60 ఎకరాల స్థలం ఇవ్వలేకపోయాడు విశాఖపట్నం. ఇది నేను చెప్పింది కాదు, రైల్వే శాఖ మంత్రి పార్లమెంట్లో ప్రకటించాడు. కేంద్రానికి విశాఖపట్నానికి రైల్వే జోన్ మేము మంజూరు చేసాం, 62 ఎకరాల భూమి అక్కడ ప్రభుత్వం ఇవ్వనందున మేము చేయలేకపోతున్నాం, ఎన్నో లేఖలు రాసాం ల్యాండ్ అలాట్ చేయండి అని, ఇంతవరకు ల్యాండ్ అలాట్ చేయలేదు అని ఆయన మాట్లాడాడు. ఏం జమ్మని చెప్తారు వీళ్ళు? ఈ వాస్తవాలు సార్. ప్రధానంగా బోండా ఉమ్మ గారి మీద వచ్చినటువంటి ఆరోపణ ఎలాంటిది అని అంటే, ఒకప్పుడు గతంలో టీడీపీ కార్యకర్తల మీద ఎలాంటి దాడులు జరిగినా కూడా మీరు అడ్డు నిలిచి కార్యకర్తలకైతే అండగా ఉన్నారు. ఇప్పుడు ప్రధానంగా వినపడుతుంది ఏంటంటే కేశినేని నాని గారు ఈ క్షణంలో పార్టీ మారడానికి ప్రధానమైన కారణం బోండా ఉమ్మ గారు అని వినిపిస్తూ ఉంది. పొమ్మన లేక పొగబెట్టేశారు అని చెప్పి ప్రధానంగా మీ పేరు వినపడతా ఉంది. విజయవాడలో ఇమ్మడపోలేక వెళ్ళిపోయాను అని చెప్పేసి కేశినేని నాని గారు వెళ్ళిపోయారు. ఇప్పుడు అతను 2 సార్లు ఎంపీ చేశాడు. 2 సార్లు ఎంపీ చేసి అతను లైన్ మార్చుకొని అతను స్వార్థం కోసం వైసీపీకి కోవర్ట్గా మారి ఇక్కడ మాట్లాడటం మొదలుపెట్టాడు, ఇక్కడ యాక్టివిటీ చేయటం మొదలుపెట్టాడు. మేము అనేక సార్లు చెప్పాం. 10 సంవత్సరాల్లో లేని అవసరం కేశినేని నాని గారికి ఇప్పటికేమొచ్చిందంటారు? 10 సంవత్సరాలు ఎక్కడ ఉంది? ఫస్ట్ 5 సంవత్సరాలే అధికారంలో ఉన్నప్పుడు లేదు ఈ విషయం. అధికారం ఎప్పుడైతే పోయిందో
అక్కడి నుంచి వైసీపీ వాళ్ళతో టచ్లో ఉండటం, వైసీపీ వాళ్ళని డిన్నర్లో అంటే పిలవడం. ఈ 4 సంవత్సరాలు బాగానే ఉన్నారు కదండి, రేపు ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఇప్పుడు ఈ లేదు ఈ 4 సంవత్సరాలు కాదు, 3.5 సంవత్సరాల నుంచి ఇదే యాక్టివిటీ జరిగింది. వాళ్ళు పైనుంచి ఆదేశాలు అతనికి క్లారిటీ రాలేదు. ఆ రాకపోవటం వల్ల వైసీపీలో అతను చేరలేకపోయాడు. మొన్న లాస్ట్ చివరి మినిట్లో ఆయన క్లారిటీ వచ్చింది, వైసీపీలో చేరారు. అంతేగాని ఇక్కడ ఎవరు కూడా ఒకళ్ళు పెడితే ఒకళ్ళు అంటే వెళ్ళిపోయే పరిస్థితులు ఎవరు ఉండరు. రాజకీయాల్లో ఎవరు రాజకీయం వాళ్ళదే ఉంటుంది, ఫైట్ చేస్తారు తప్పితే అలా పారిపోరు. అంటే పార్టీ కోసం ఆస్తులు అమ్ముకున్న, కంపెనీలు అమ్ముకున్న, పార్టీ కోసం ఆహర్నిశలు కష్టపడ్డానని కేశినేని నాని గారు గతంలో చెప్పారు. ఈ రోజున ఆ పార్టీ నా కోసం ఏమీ చేయలేదు, పైగా నా మీద అంతర్గతంగా క్యాడర్ అంతా కూడా అసంతృప్తితో ఉంది అని చెప్పి అంటున్నారు. ఇక్కడ క్యాడర్ అంటే ప్రధానంగా మీరు వినిపిస్తూ ఉంటారు. సో ఏ రకంగా తీసుకుని? నేను క్యాడర్ని కాదు, నేను లీడర్ని. అది గుర్తుపెట్టుకో. ఆడి క్యాడర్ వేరే ఉంటారు, ఆడి క్యాడర్ ఆడి గుమస్తాలు ఉంటారు, అది వేరే ఇష్టం. ఇక్కడ తెలుగుదేశం పార్టీలో అతను మాట్లాడిన మాటలు ప్రతిది కూడా అవాస్తవం. నేను ఒక ప్రెస్ మీట్ పెట్టా. అతను 2014 అతను చూపించినటువంటి ఎలక్షన్ డిక్లరేషను, అతని ఆస్తులు 36 కోట్లు, అతని అప్పులు 62 కోట్లు. అతన్ని ఇది నేను బోండావమా చెప్పేది కాదు, అతను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇచ్చినటువంటి ఎన్నికల అఫిడవిట్లో డిక్లరేషన్లో అతని అసెట్స్ అండ్ లయబిలిటీస్ డిక్లరేషన్ అది. అలాగే 2019కి వచ్చేటప్పటికి అతని అసెట్స్ 60 crores, అతని లయబిలిటీస్ 40 కోట్లకు వచ్చింది. నీకు ఉన్న ఆస్తే 36 కోట్లు, నువ్వు డిక్లేర్ చేసిన ఆస్తే 36 కోట్లు అయితే 2000 కోట్లు ఎక్కడి నుంచి సంపాదించి ఎక్కడి నుంచి ఖర్చు పెట్టావు, ఎక్కడి నుంచి నువ్వు అమ్మావు? కాబట్టి ఇవన్నీ బోగస్ మాటలు మాట్లాడుతూ అతను ఏమనుకుంటాడంటే నేనేది మాట్లాడినా మీడియా నమ్మేస్తుంది, ప్రజలు నమ్మేస్తారు అనుకుంటాడు. కానీ నేను వాస్తవాలు చూపించా, ఇప్పటికీ ఉన్నాయి నా దగ్గర. 2014 నీ దగ్గర మీ ఫోన్లో కూడా వస్తుంది, చూసుకోండి కావాలంటే. 2014 అఫిడవిట్ కేశినేని నాని, 2019 అఫిడవిట్ చూసుకుంటే మీకు తెలుస్తుంది. బోండా ఉమ్మ గారి పరిస్థితి విజయవాడ సెంట్రల్లో గతంలో జస్ట్ కేవలం 25 ఓట్లతో పోయినా కూడా ఈ రోజున బోండా ఉమ్మ గారి పరిస్థితి, ఈ కాన్స్టిట్యున్సీ ప్రజలు నమ్మి ఎందుకు ఓటేయాలి బోండా ఉమ్మ కంటే ఏం చెప్తారు మీరు? నా సర్వీస్ చూసి, నా పనితీరు చూసి, గతంలో నేను 2014-19లో ఏ విధంగా ప్రజల కోసం పనిచేసాం, నియోజకవర్గం కోసం పనిచేసాం, ఏ విధంగా వాళ్ళకి అందుబాటులో ఉండి పనిచేసాం, అన్నీ కూడా వాళ్ళ కళ్ళకు కట్టినట్టు తెలుసు వాళ్ళకి. నా గురించి నేను చెప్పుకోవాల్సిన అవసరం ఇవాళ నా నియోజకవర్గ ప్రజలకు లేదు. 2014లో 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరు చేసినటువంటి పనుల గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఎలాంటి పనులు? అసలు పర్మనెంట్ సొల్యూషన్ చేశాను నేను. ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ అంటే ఏదో తాత్కాలికంగా వాళ్ళకి రేషన్ ఇచ్చాం, పింఛన్ ఇచ్చాం అనేది కాకుండా ఒక మధురా నగరు, దేవి నగరు వంతెన నిర్మాణం కానీ, సింగనగర్ ఫ్లైఓవర్ కింద ఆర్యూబీ రైల్ అండర్ బ్రిడ్జ్ నిర్మాణం కానీ, మోడల్ రైతు బజార్ కానీ, మోడల్ పోలీస్ స్టేషన్ నిర్మాణం కానీ, అట్లాగే హెల్త్ సెంటర్స్ డివిజన్ల వారీగా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్, ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు పెడతాం కానీ, అంతిమయాత్ర భవనం రాష్ట్రంలోనే ఏ ఎమ్మెల్యే ఏ పార్టీ కూడా చేయనటువంటిది అంతిమయాత్ర భవనం. అంతిమయాత్ర భవనం అంటే చనిపోయినప్పుడు ఎవరైనా వాళ్ళ చుట్టాలు విదేశాల్లో ఉంటే 2 రోజులు 3 రోజులు రావడానికి పెడితే ఆ బాడీని క్రిమేషన్కి ఇంటి దగ్గర పెట్టలేరు కాబట్టి రెంట్లో ఉండేవాళ్ళని దాన్ని ఒక అంతిమయాత్ర భవన్ కట్టించి ఒక నూతన కాన్సెప్ట్ తీసుకొని దాంట్లో పెట్టుకొని వాళ్ళ అబ్బాయి వచ్చే వరకు కూడా వాళ్ళ బంధువులు వచ్చే వరకు వెయిట్ చేసేది అంతిమయాత్ర భవన్. ఇవన్నీ పర్మనెంట్ సొల్యూషన్. అట్లాగే 6000 స్కూల్ రూమ్స్ నేను అదనపు తరగతి గదులు కట్టించా నేను ఎమ్మెల్యేగా ఉన్నా. మధురా నగరు బీఆర్టీఎస్ రోడ్డు డబల్ లైన్ ఆర్యూబీ 40 సంవత్సరాల కళ, ప్రజల కళ. మీ హయాంలోనే? నా హయాంలోనే. ఓకే. దాన్ని ఇంతవరకు కూడా చిన్న పనులు ఉంటే ఇంతవరకు పూర్తి చేయలేకపోయారు. ఇట్లాగా బోండా ఉమాకి ఫిక్స్డ్గా లైఫ్ టైం సొల్యూషన్ ఇచ్చినటువంటి పనులు డెవలప్మెంట్ నేను చేశా. ఇవాళ 5 సంవత్సరాలు చెప్పండి వీళ్ళు ఏం చేశారు, అలాంటి చెప్పలేరు, చేయలేదు. కాబట్టి నేను 2014-19 ఎమ్మెల్యేగా ఉండి 2024లో కూడా నేను వాళ్ళు మీ ముందు చెప్తున్నానంటే మీరు తీసుకొని ఇప్పుడు కెమెరాలు తీసుకుని అక్కడికి వెళ్ళినా అలాగే అక్కడ శంకుస్థాపనలు ఉంటాయి, ప్రారంభోత్సవాలు ఉంటాయి, శిలాపలకాలు ఉంటాయి. ఓకే. బోండా ఉమా చేసినాయి. అట్లాగే కమ్యూనిటీ హాల్స్, అట్లాగే రోడ్లు, స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్, అలాగే కాన్స్టిట్యున్సీకి 16 MGD అదనపు డ్రింకింగ్ వాటర్ అలాట్మెంటు, అట్లాగే ఈ పవర్ ట్రిప్పింగ్స్ లేకుండా 4 పవర్ స్టేషన్స్, సబ్ స్టేషన్స్ నిర్మాణం, ఫస్ట్ మోడల్
ఇండోర్ సబ్స్టేషన్ నిర్మాణం నా నియోజకవర్గంలో జరిగింది. ఇవన్నీ కూడా నా కళ్ళ ముందు కనబడతాయి. కానీ బోండా ఉమ్మ గారు ఇక్కడున్న కాన్స్టిట్యున్సీ ప్రజలు అపాయింట్మెంట్ లేకున్నా కూడా ప్రజలు మిమ్మల్ని కలవచ్చట అని మంచి పేరుంది మీకు. కానీ 25 ఓట్లతో ఓడిపోయినా కూడా మీ మెజారిటీ ఒకప్పుడు 27,000తో ఉన్నప్పుడు అంత తక్కువ మెజారిటీ మరీ ఓడిపోవడానికి కొందరికి 10,000 5,000 ఉంటుంది, మీకు జస్ట్ 25 ఫిగర్స్ ఉన్నా బట్ జనం అలాంటి తీర్పు ఇవ్వటాన్ని ఏ రకంగా మీరు? ఆ రోజు ప్రజారాజ్యం జనసేన విడిగా పోటీ చేయటమే ప్రధాన కారణం. జనసేనకి 28,000 ఓట్లు వచ్చినాయి. జనసేన సిపిఎం కలిపి పోటీ చేసి 4 ఓట్లు, ఓడిపోయే పార్టీకి 29,000 వచ్చినాయి. ఆ 29,000 ఓట్లలో 29 ఓట్లు వచ్చింటే మనం గెలిచాం. అట్లాగా విడిగా పోటీ చేయడం వల్ల నష్టపోయాం. తెలుగుదేశం పార్టీ నష్టపోయింది, జనసేన నష్టపోయింది. అందుకనే పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు, హాయ్ ఏపీ బాయ్ బాయ్ వైసీపీ అనే ఒక క్యాప్షన్ తీసుకొని ఆయన ప్రజల్లోకి నిదానంతో వెళ్తున్నారు. అందరు ఎమ్మెల్యే లాగా ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మంచి కార్లు, బంగ్లాలు, ఇల్లు, ఆస్తి, రోడ్లు, లేకపోతే ఇంకొక రకమైన సంపద సంపాదించుకుంటారు ఎమ్మెల్యేలు అని అంటారు. మీరు ఏ రకమైన సంపదను సంపాదించుకున్నారు? నాకేం లేదండి. నాకు ఉండుంటే నాకు ఎలక్షన్ అఫిడవిటే తెలుస్తుంది మీకు. 2014 నేను కంటెస్ట్ చేసినప్పుడే నా డిక్లరేషన్, నా మీకున్న కార్లు, మీకున్న ఇల్లు మీరు టీడీపీలో కంటెస్ట్ చేయకన్నా ముందున్నాయా తర్వాత ఉన్నాయా? ముందే ఉన్నాయి. ఇప్పుడు ఈ ఇల్లు కానీ ఇవన్నీ కూడా 2012లో ఈ కంప్లీట్ చేసిన హౌసెస్. నా ప్రాపర్టీస్ నా అఫిడవిట్లు తీసుకుంటే తెలిసిపోద్ది మీకు. అవన్నీ కూడా అప్పుడి తర్వాత 2014 తర్వాత ఏదో చిన్న చిత్తగా ఏమన్నా ఉంటే తీసుకున్నవి తప్పితే మనం మేజర్ మార్పులు ఏమి లేవు. రాజకీయాల్లోకి వచ్చాక బోండా ఉమ్మ గారు ఏమైనా సంపాదించింది ఉందా, కోల్పోయిందే ఎక్కువగా ఉందా? కోల్పోలా, సంపాదించాల, రెండు జరగల. అంటే కోల్పోవడం అంటే నాకు ఫిక్స్డ్ ఇన్కమ్స్ ఉంటాయి కొంచెం, దాన్ని నేను ప్రజల కోసం ఖర్చు పెట్టాను తప్పితే దాన్ని కోల్పోవటం అని కూడా అన్నాను నేను. అలాగే సంపాదించితే కనబడిపోద్ది, లిక్విడ్గా ఎక్కడ పెట్టుకోరు, ఏదైనా అసెట్సే కొంటారు ఎవడన్నా, అలాంటివి కూడా నాకు లేవు. బలంగా మీ ప్రత్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ గురించి చెప్పాలి అని అంటే రాబోతున్న ఈ ఎలక్షన్స్లో మీకెందుకు ఓటేయాలి, లేదంటే వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి వేయకూడదు అని అంటే ప్రధానంగా మీరేం చెప్తారు? వెల్లంపల్లి అనే అతను అవినీతిపరుడు కాబట్టి, అసమర్థుడు కాబట్టి అతన్ని సిట్టింగ్ ఎమ్మెల్యే నుంచి సీటు తొలగించారు. బోండా ఉమ ఈ సెంట్రల్ నియోజకవర్గంలో గతంలో ఎలా పనిచేశాడనేది ప్రతి ఒక్క కుటుంబానికి తెలుసు. కాబట్టి అతను బలవంతుడా, బలహీనుడా, పనికిమాలోడా అనేది మనకు అనవసరమైన విషయం. కానీ బోండా ఉమ గురించి ప్రజలందరికీ తెలుసు. ప్రజలందరికీ తెలిసిన బోండా ఉమని నన్ను వాళ్ళ కుటుంబ సభ్యుడిగా వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్గా, వాళ్ళ అన్నగా, వాళ్ళ తమ్ముడుగా, వాళ్ళ కుటుంబ సభ్యుడిగా చూసుకుంటున్న తరుణంలో నాకైతే 200% కాన్ఫిడెంట్ ఉంది. రేపు ఎన్నికలు పెద్ద ప్రాబ్లం ఇంకా ఏం చెప్పినా విజయవాడ సెంట్రల్ అనే కాన్స్టిట్యున్సీ మీకు ప్రతి ఇల్లు తెలుసు, ప్రతి వాడ తెలుసు, ప్రతి గల్లీ తెలుసు. ఈరోజు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు లోకల్గా చెప్పుకోవడానికి ఉన్నప్పటికీ ఆయన కొద్దిగా కాన్స్టిట్యున్సీ కొత్తగా ఉంటుంది. సో రాజకీయ పరిణామాలు ఏ రకంగా ఉండబోతున్నాయి అని అంటే ఏం చెప్తారు? డిపాజిట్ రాదని చెప్తున్నా. అతనికి డిపాజిట్ కూడా కష్టం. ఎందుకంటే టోటల్ ఓవరాల్గా వైసీపీకే ఆ పరిస్థితి ఉంది. వైసీపీకే సింగిల్ డిజిట్కి వచ్చే పరిస్థితి స్టేట్లో. ఇతను ఇక్కడ అసలు ఇతను అవినీతి గురించి సెంట్రల్ నియోజకవర్గ సిటీ ఇది విజయవాడ సిటీ. విజయవాడ సిటీలో అందరూ కూడా అవేర్నెస్ ఉంటారు, ప్రతి మూమెంట్ని వాచ్ చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ ఇతను వెల్లంపల్లి ఏంటో తెలుసు. వెల్లంపల్లికి ఇక్కడ డిపాజిట్ కూడా రాదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బోండా ఉమ గారికి మంచి సత్సంబంధాలు ఉండే ముఖ్యమంత్రితో అనేవాళ్ళు. ఎప్పుడు వెళ్ళినా ముఖ్యమంత్రి దగ్గరికి కొన్ని ఫైల్స్ మీద ఫైల్స్ పట్టుకొని పెండింగ్ పనులున్న చాలా రిక్వెస్ట్లు చేసి ఫండ్స్ తీసుకొని వచ్చారనే పేరుంది. అలాంటి ముఖ్యమంత్రి గురించి చెప్పాలంటే మీ అనుబంధం చంద్రబాబు నాయుడుతో ఏ రకంగా ఉండింది? చంద్రబాబు నాయుడు గారు డైనింగ్ టేబుల్ వరకు వెళ్ళగలిగే వ్యక్తి బోండా ఉమ. అది ఎప్పుడు కూడా మాకు ఆ స్వతంత్రం ఉంది. 25 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ జర్నీలో ఆయన మాకు ఎప్పుడో ఆ వాల్యూ ఇచ్చారు, ఆ ఇంపార్టెన్స్ ఇచ్చారు. మేము అట్లాగే ప్రజల సమస్యల మీద నిత్యం పనిచేసేవాళ్ళం. తెలుగుదేశం పార్టీ అంటేనే ఎప్పుడు కూడా ఒక కసితో పనిచేసేవాళ్ళం. ఈ పనే ఇవ్వాలి, ఈ రోడ్డుకి ఈ 2 కోట్లు, ఈ బ్రిడ్జికి 5 కోట్లు, లేదంటే ఈ హాస్పిటల్కి 1 కోటి రూపాయలు ఇలా తీసుకురావాలి నిధులు అంటే అదే పని మాకు ఉండేది. లేదంటే ముఖ్యమంత్రి సహాయ నిధనం, పబ్లిక్ ఇష్యూస్ అయ్యే ఉండేవి. ఎందుకంటే నాకేమి నేను బిజినెస్ నేను ఎప్పుడో 2012లోనే నేను వ్యాపారాలు ఆపేశాను. అప్పటి నుంచి వాటి వరకు ఏ వ్యాపారంలో లేను నేను. నాకు వేరే
పర్సనల్ యావిగేషన్స్, పర్సనల్ ఇష్యూస్ కూడా లేవు. 24/7 పాలిటిక్స్, 365 days పబ్లిక్. ఇన్ని సంవత్సరాలుగా బాబు గారితో కలిసి పని చేస్తున్నారు కదా, ఏదన్నా ఒక మంచి మెమరీ ఉందా బాబు గారితో మీకు? చాలా ఉన్నాయి, ఒకటే ఉంది, చాలా ఉన్నాయి, చాలా నెంబర్ ఆఫ్ మెమరీస్. ఏదైనా మా కోసం అంటే పబ్లిక్ కోసం చేసినటువంటి వాటిలో ఆయన మాకు చేసినటువంటి తీరు, ఆయన మాకు రెస్పాండ్ అయ్యి మేము ఒక ఇష్యూ తీసుకెళ్ళినప్పుడు ఆయన ఎంత టైర్డ్ అయిపోయినా, ఎంత ప్రెజర్లో ఉన్నా, ఆ పని అనగానే నేను వెళ్ళంగానే ఏంటో మా వచ్చామని చెప్పి ఆయన ఆ పని చేసి పంపించడంలో అవన్నీ చేయబట్టే ఇవాళ అంత మంచి పేరు బోండావు మాకు. ప్రధానంగా ఇక్కడ చాలామంది 4-5 సార్లు గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఒక్కసారి గెలిచిన ఎమ్మెల్యే బోండావమ్మ గారికి చంద్రబాబు నాయుడుకి అంత సాన్నిధ్యం ఎలా ఏర్పడిందంటే? అంటే చొరవ ఉంటుందండి. ఒకళ్ళు ఒక నైజంతో ఉంటారు, ఒకళ్ళు రిజర్వ్గా ఉంటారు, ఒకళ్ళు చొరవతో ఉంటారు. నేను ఎప్పుడూ అలాగ ఉండేవాడిని. పార్టీలో ఎప్పుడు 24/7 యాక్టివ్గా ఉండేవాడు. ఇప్పుడు ఆయన మీద కానీ, గవర్నమెంట్ మీద కానీ, అధికారులు ఉన్నప్పుడు అసెంబ్లీలో కానీ, బయట కానీ చిన్న మాట ఎవరు మాట్లాడినా ఇమీడియట్గా నేను ఒక జాతీయ అధికార ప్రతినిధిగా రెస్పాండ్ అయ్యేవాడిని. తర్వాత అధికారంలో పోయిన తర్వాత బహుశా అందువల్లనే శత్రువులు కూడా ఎక్కువ పెంచుకున్నట్టున్నారు పార్టీ గురించి మాట్లాడి. బోండవమ్మ గారు వైసీపీ నుండి చాలా శత్రుత్వాన్ని కొని తెచ్చుకున్నట్టున్నాడు. ఉంటుంది, అన్నీ ఉంటాయి పాలిటిక్స్లో. మనం కొన్ని వద్దనుకున్నా వస్తాయి. ఇప్పుడు ఈ రోజా లాంటి కూజా ఎన్ని మా పార్టీలో మాతో పాటు తిరిగేది అమ్మాయి. మరి తర్వాత వాళ్ళు వెళ్ళి ఎలా మాట్లాడుతుంది చంద్రబాబు గారిని, మమ్మల్ని ఎలా మాట్లాడుతుంది. కాబట్టి ఇవన్నీ కామను. గొడాలు నాని ఒక పక్క విడుదల రజనీ గారు అయితే ఏకంగా మీ వనంలో పెరిగిన మొక్కని నేను, మీరు నాటినటువంటి మొక్కని నేను అని చెప్పిన విడుదల రజనీ కూడా ప్లేట్ ఫిరాయించి వేరే పార్టీకి పోయిన పరిస్థితి. ఇలాంటి మొక్కలు తొక్కలు బోల్డ్ మంది ఉంటారు ఇవన్నీ పాలిటిక్స్లో. అందరూ మామూలు రేపు మళ్ళీ మా దగ్గరికి వచ్చేసి మేము పుట్టింటికి వచ్చేసాం, ఇప్పుడు నాకు చాలా కంఫర్ట్గా ఉంది, నా పుట్టిల్లు ఇది, అదంతా రెంటెడ్ హౌస్, తొక్కలు అని చెప్తారు. ఇవన్నీ కామన్ జరుగుతూ ఉంటాయి, ఎన్ని కళ్ళ ముందే జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు బోల్డ్ మంది పార్టీలు మారుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. రాజకీయాల్లో అదొక కామన్, అంతే తప్పితే ఎవరికి రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రువులు ఉండరు. సార్, ఈ రోజులో చాలామంది నాయకులను చూస్తున్నట్లయితే గతంలో పార్టీలో ఓడిపోయినా సరే నిలబడి నాయకుడి కోసం కానీ పార్టీ కోసం కానీ అండగా నిలబడి నించునే నాయకులను చూసాం. ఈ రోజున జస్ట్ ఒక ఓడిపోగానే ఒక 6 నెలలు కావట్లేదు, సంవత్సరం కావట్లేదు, పార్టీ మారుతూ ఉన్నారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే టీడీపీ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు చాలామంది నాయకులు మారిన పరిస్థితి. అలాంటి నాయకుల గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అది ఎన్ని క్యారెక్టర్ లేని వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కూడా టైం వేస్ట్. ఇప్పుడు వాళ్ళు ఎలా క్యారెక్టర్ లేదో మనం కళ్ళ ముందు చూసాం. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారిని దేవుడని, అధికారం పోగానే ఇంకా ఏదేదో మాటలు మాట్లాడి అధికారం కోసం, వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం ఇది గన్నవరం వంశీయో, కరణం బలరామో, గిరియో, వాసుపల్లి గణేషో, లేదంటే ఇంకొకడు ఇలాంటంతా ఎంత పనికిమాలిన బ్యాచ్. మాతో పాటు ఎమ్మెల్యేగా ఉన్నారు వీళ్ళందరూ ఉండి అబ్బో ఇంకేముంది మా దేవుడు మా రాముడు చంద్రబాబు గారు అన్నారు. మరి వీళ్ళు పవర్ పోకంగానే పార్టీ మారిపోయారు. కాబట్టి అలాంటి క్యారెక్టర్లెస్ పర్సన్స్ గురించి మాట్లాడుకోవడం కూడా 2014 వరకు బోండవమ్మ గారికి రాజకీయ ప్రస్తావనే లేదు. ఆ తర్వాత రాజకీయ ప్రస్థానం అనేది మొదలైంది. అంతకుముందు బోండవమ్మ గారి పరిస్థితి ఏంటి? రాజకీయ ప్రస్తావన అంటే రాజకీయాల్లో ఎప్పుడూ ఉన్నాం. 99 నుంచి నేను టీడీపీలో ఉన్నా, 99 నుంచి. బట్ అవకాశం రాలేదు. కంటెస్ట్ 2009లో నా పేరు ప్రకటించి మళ్ళీ ఆ రోజు కొన్ని కారణాల వల్ల ఇవ్వలేకపోయారు. అప్పటి నుంచి ఉన్నాం మేము. ఫస్ట్ నుంచి కూడా పాలిటిక్స్ మా ఫ్యామిలీ పొలిటికల్గా తిరిగేవాళ్ళం. అంతే, పదవుల్లో ఎప్పుడు లేవు. పదవుల్లోకి వచ్చింది 2014 ఫస్ట్ టైం నేను కంటెస్ట్ చేశా. 27,500 ఆల్ టైమ్ విజయవాడ చరిత్రలో ఎవరికి రాని మెజార్టీతో ఆ రోజు గెలిచారు. తల్లిదండ్రులు అంటే దైవ సమానులు అని అంటారు. అలాంటి తల్లిదండ్రుల గురించి బోండవమ్మ గారు చెప్పాలంటే ఏం చెప్తారు? చిన్నతనంలోనే మా ఫాదర్ చనిపోవటం కానీ, తర్వాత మా మదర్ చనిపోవటం కానీ. చిన్నప్పుడే అమ్మ నాన్న? ఫాదర్ మా మదరు ఆల్మోస్ట్ ఒక 15 years అవుతుంది. ఓకే. అంతే తప్పితే అదేమి అందరూ ఫ్యామిలీస్లో ఎలాగ ఉంటాం అలాగే. తండ్రి చిన్నప్పుడే లేకపోవటం మీ ఎదుగుదలలో ఏదన్నా సమస్యగా మారిందా? అది మా బ్రదర్ ఉన్నారు, మా ఫ్యామిలీ ఉన్నారు. మీది మీ అన్నయ్యది ఎలాంటి బంధం అంటే ఏం చెప్తారు? జాయింట్ ఫ్యామిలీ అంతా బాగానే. బోండవమ్మ గారు చూడడానికి నాగార్జున లాంటి మంచి హెయిర్ స్టైల్ ఉంటుంది, మంచి డ్రెస్ వేసుకుంటాడు.
మ్యారేజ్ మాత్రం లవ్ మ్యారేజ్ జరిగిందా, అరేంజ్ మ్యారేజ్ జరిగింది? లవ్ మ్యారేజ్ ఎవరు ప్రపోజ్ చేశారు? చేసిన ఎప్పుడు 32 years అయిపోయింది ఇప్పుడు జరిగి. 32 years. మీ ఏజ్ ఎంత ఉంటుంది సార్? 58. ఎలా ఉంటుంది సార్ మీ సహకారం? ఎప్పుడు చూసినా రైవలరీగానే ఉంటారు. మేడం గారి సహకారం మీకు ఎలా ఉంటుంది? మా అబ్బాయికి కూడా పెళ్ళి అయిపోయింది మొన్నే, లాస్ట్ ఇయర్. ఎస్. యుఎస్లో ఉంటాడు. మా చిన్న అబ్బాయి వచ్చి హైకోర్టు అడ్వకేటు, ఇక్కడే అమరావతి హైకోర్టులో ఆయన ప్రాక్టీస్ చేస్తారు. ఏ ఆశయం కోసం వచ్చారు సార్ రాజకీయంలోకి? పబ్లిక్ ఇంట్రెస్ట్ అండి. సర్వీస్ చేయటం కోసం ఏముంటాయి దీంట్లో? సర్వీస్ చేయటం కోసం ఫస్ట్ నుంచి మాకు ఆ పొలిటికల్ ఇంట్రెస్ట్ ఎక్కువ. విజయవాడలో పుట్టాము, విజయవాడలో పెరిగాం కాబట్టి ఇక్కడ పొలిటికల్ నాయకుల్ని క్లోజ్ అబ్జర్వేషన్లు ఉన్నాం కాబట్టి ఆ ఇంట్రెస్ట్ ఉండేది. అట్లాగే పాలిటిక్స్లోకి వచ్చాం, అలాగే పబ్లిక్కి సర్వీస్ చేసి. గెలిచిన మొట్టమొదటి అంటే కంటెస్ట్ చేసిన మొట్టమొదటిసారే ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ అనుభూతి ఎలా ఉండింది? చాలా బాగుంటుంది. రెండోసారి కూడా నేను గెలిచాను. రెండోసారి కూడా నేనే ఓడిపోయిన పర్సన్ కాదు. అయితే జగన్మోహన్ రెడ్డి ఏంటంటే తెలుగుదేశం పార్టీ 23 మంది ఎమ్మెల్యేలు నా దగ్గర తీసుకున్నారు. 23 నెంబర్కే పరిమితం కావాలని 24వ వాడిని బోండావమని ఆపేశారు. సార్ రాజకీయంగా అంతిమ లక్ష్యం బోండమ్మ గారిది ఏంటి అంటే ఏం చెప్తారు? ఎంతవరకు జర్నీ వెళ్తే అంతవరకు జరగటమే. అంతిమ లక్ష్యం ఏం లేదు. రేపు మనం సిన్సియర్గా, హానెస్ట్గా, హార్డ్ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. పదవులు కానీ ఇంకోటి కానీ అయ్యే వస్తాయి. ఇప్పుడు ఇంట్లో కూర్చుంటే టికెట్ రాలా, అట్లాగా ఫస్ట్ లిస్ట్ రాలా, అట్లాగా వచ్చే టైం వస్తే అన్నీ వస్తాయి. మా నాయకుడు అన్నీ గుర్తిస్తాడు, అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. కష్టకాలంలో తెలుగుదేశం పార్టీకి ఎవరున్నారు? 27 మంది మంత్రులు ఉంటే, 26 మంది మంత్రులు ఉంటే కనీసం నా పట్టుమని 5-6 కూడా పార్టీ కోసం కష్టకాలంలో లేరు. ఇవాళ అందరూ వచ్చి వీరుడు సూర్యుడు అంటారు, పార్టీ అబ్బో సూపరు, మాకు ప్రాణం, అది ఇది అంటారు. అది వేరే విషయం. కానీ ఎంతమంది పనిచేశారు పార్టీ కోసం? ఎంతమంది చంద్రబాబు గారికి అండగా నిలబడ్డారు, పార్టీకి అండగా నిలబడ్డారు అనేది ముఖ్యం. ఆ అండగా నిలబడింది పార్టీ కష్టకాలంలో ఉన్న 10 మందిలో బోండావమ్మ నెంబరు. కాబట్టి మన పని మనం చేసుకుంటూ వెళ్ళటమే. అది ఆటోమేటిక్గా జరగాల్సిన టైంలో, జరిగే టైంలో అన్నీ వస్తాయి. సార్ ఫైనల్గా బోండమ్మ గారి జీవితయానం ఎలా ప్రారంభమైంది, ఎలా ఎదిగారు మీరు ఈ రాజకీయంగా అంటే ఏం చెప్తారు? అంతా బిజినెస్ ఫ్యామిలీ అండి. మా ఫాదర్ కాడి నుంచి మాదంతా స్టీల్ షాప్స్. మా మామయ్యలు కానీ, మా నాన్నగారు కానీ, తర్వాత మా అన్నయ్య కానీ, తర్వాత ఇక్కడి నుంచి నేను తిరుపతి వెళ్ళిపోవటం కానీ, అక్కడ స్టీల్ షాపులు, బిజినెస్ అంతా బిజినెస్ లైన్లో ఉన్నాం. ఓకే. తర్వాత ఇండస్ట్రీస్ ఉండేవి, తర్వాత స్టీల్ ఫ్యాక్టరీలో పార్ట్నర్షిప్ ఉండేది, తర్వాత ఓన్గా సిమెంట్ ప్లాంట్ తీసుకున్నాను నేను. తర్వాత అది రన్ చేసాం. తర్వాత అది బైఫర్గేషన్లో తెలంగాణ ఆంధ్ర యాజిటేషన్లో అది క్లోజ్ చేసాం. క్లోజ్ చేసి తర్వాత అక్కడి నుంచి 2012లో బిజినెస్ ఆపేసాం. 2013లో ఆల్మోస్ట్. 2014లో కంటెస్ట్ చేశాను నేను. కంటెస్ట్ చేసిన కాడి నుంచి వ్యాపారాలన్నీ క్లోజ్ చేసి కంప్లీట్ ఫుల్ టైం పొలిటీషియన్గానే ఉంది. అంటే అప్పటి నుండి కూడా మీరు ఈ ఐరన్ బిజినెస్లో ఉన్న పిల్లలిద్దరు ఎందుకు ఆ బిజినెస్లో సెటిల్ అవ్వలేదంటే? అసలు ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకి. వాళ్ళు అంటే మేమంటే అప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి చదువుకోలేదు. వాళ్ళకి చదువుకోవడం ఇంట్రెస్ట్. పెద్ద ఆయన ఎంఎస్ యూఎస్లో చేశాడు, అక్కడే మంచి జాబ్ చేస్తున్నాడు, ఐటీ కంపెనీలో మంచి పొజిషన్లో ఉన్నాడు ఆయన. అలాగే లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ మ్యారేజ్ చేసాం. వైఫ్ కూడా ఏవి సుబ్బారెడ్డి గారు వాళ్ళ అమ్మాయి నంద్యాల, ఆమె అక్కడే ఉంటుంది. మా కోడలు కూడా హ్యాపీగా ఉంటున్నారు. ఇక్కడ చిన్న అబ్బాయి మాత్రం జిందాల్లో ఎల్ఎల్ఎం చేశాడు. ఎల్ఎల్ఎం చేస్తే హైకోర్టు ప్రాక్టీస్ స్టార్ట్. ఓకే. కాబట్టి వాళ్ళకి ఇంట్రెస్ట్ అది. వాళ్ళు ఒకళ్ళు నా దగ్గర ఉన్నారు, ఒకళ్ళు అమెరికాలో ఉన్నారు. సార్ సిగ్నేచర్ స్టూడియోస్ వేదికగా ఇప్పుడు రానున్న ఎలక్షన్స్ కాబట్టి విజయవాడ సెంట్రల్ ప్రజలకి బోండవమ్మగా మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? బోండవమ్మగా చెప్పాల్సింది ఏంటంటే, మీరు నేనేంటో మీకు తెలుసు, బోండావమ్మ ఎలా పనిచేస్తాడో తెలుసు, బోండావమ్మ ఎలా రియాక్ట్ అవుతుందో తెలుసు, ఎలాగా పబ్లిక్కి కన్సర్న్గా ఉంటాడో తెలుసు, సమస్యల పట్ల అవగాహనతో ఉంటాడో తెలుసు. కాబట్టి నేనేంటో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరంలా. మరొకసారి మీ అందరూ అవకాశం ఇవ్వండి. ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో మనమందరం కూడా మన కాన్స్టిట్యున్సీ, మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్దామని హృదయపూర్వకంగా కోరుకుంటాం. రైట్ సార్. ఏ ఆశయం కోసం అయితే రాజకీయాల్లోకి వచ్చారో ఆ ఆశయాలని మనస్ఫూర్తిగా సిద్ధింపజేయాలని కోరుకుంటూ సిగ్నేచర్ స్టూడియోకి మీ విలువైన సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.